వ్యూవర్స్ చూడండి, మనకు సి లాంగ్వేజ్ అంటే తెలిసే ముందు దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అసలు సి లాంగ్వేజ్ ఏంటి అని, అసలు లాంగ్వేజ్ అంటే ఏంటిది అనేది. చూడండి వ్యూవర్స్, మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటారు? ఫస్ట్ ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు. అంటే ఏబిసి ఇట్లా ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు. ఆల్ఫాబెట్స్ నేర్చుకుని వాటిని ఏం చేస్తారంటే వీటిని అన్నింటినీ కలిపి ఒక వర్డ్ లాగా వేస్తారు. ఓకేనా? ఈ వర్డ్స్ అన్నింటినీ కలిపేసి ఏం చేస్తారు? ఒక సెంటెన్స్ చేస్తారు. సెంటెన్స్ అన్నింటినీ కలిపి ఒక పారాగ్రాఫ్ చేస్తారు. ఓకేనా? ఈ పారాగ్రాఫ్ చేసేటప్పుడే మీరు ఏం చేస్తారంటే అందులో భాగంగానే దానిలో వొకాబులరీ నేర్చుకుంటారు, దాని గ్రామర్ నేర్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎలాగైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటారో, మనం ఏ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్లలో సరే, కంప్యూటర్ లాంగ్వేజ్లలో కూడా ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మొత్తం స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనకు చూడండి, కంప్యూటర్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ ఏ అని ఇచ్చాను అనుకోండి. క్యాపిటల్ ఏ అని ఇస్తే కంప్యూటర్కి క్యాపిటల్ ఏ అని అర్థం కాదు. దీనికి ఒక కోడ్ ఉంటుంది, క్యాపిటల్ ఏ కోడ్ ఉంటుంది. ఏంటిది అంటే 65 అని. ఓకేనా? నా రైటింగ్ చండాలంగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత చూడండి, క్యాపిటల్ బి అని ఉంది అనుకోండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది 66 అని. ఓకే? స్మాల్ ఏ ఉందనుకోండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది 97 అని. స్మాల్ బి ఉందనుకోండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది 98 అని. ఇలా ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్స్ని మనం ఏమంటామంటే ఆస్కీ కోడ్స్ అంటాం. ఓకేనా? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని ప్రతిదానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అయితే ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇప్పుడు మీకు మనం కంప్యూటర్లో ఏం టైప్ చేసినా ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే కంప్యూటర్ క్యాపిటల్ ఏ అని అర్థం కాదు. దాన్ని ఏంటిది అంటే బైనరీ సిస్టంలోకి కన్వర్ట్ చేసుకుని తీసేసుకుంటుంది అన్నట్టు. అప్పుడు మనకు డౌట్ రావచ్చు, క్యాపిటల్ ఏని బైనరీ సిస్టంలోకి ఎలా కన్వర్ట్ చేస్తారు అని. ఓకేనా? అందుకోసం ఏం చేశారంటే ఎక్కడైనా సరే క్యాపిటల్ ఏకి కోడ్ ఏమని డిసైడ్ చేశారంటే 65 అని. క్యాపిటల్ బి కోడ్ ఎక్కడైనా ఏముంటుంది అంటే 66 అని. స్మాల్ ఏకి ఏముంటుంది అంటే 98 అట్లా. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ 65ని మీరు ఇప్పుడు బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేశారనుకోండి. 2 3s 2 2s ఎంత వస్తుంది? 1. ఓకేనా? 2 16s 2 8s ఇది 0, ఇది కూడా 0. తర్వాత 2 4s. మీరు తొందరగా నోట్బుక్లో వేయగలిగితే మీరు నోట్బుక్ మీద చేసేసుకోండి. 2 2s. ఓకే? 2 1s 2 1s. ఓకే? ఇప్పుడు చూడండి, మనకేంటి క్యాపిటల్ ఏ అంటే ఏంటి 65. ఓకే? 65 అంటే ఏంటి? ఈ కోడ్ నేర్చుకుంటారు 1000001. ఓకే? 1000001. ఓకే? ఇప్పుడు ఇది ఉంది చూసారా 1000. దీన్ని ఏమంటామంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం, లేకపోతే మెషిన్ లాంగ్వేజ్ అంటాం. ఓకే? ఇది మనకు అర్థం కాదు, ఇది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు. ఇది ఎవరికి అర్థం అవుతుంది అంటే కంప్యూటర్కి మాత్రమే అవుతుంది. కంప్యూటర్ దృష్టిలో క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే ఇది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఏ అని టైప్ చేస్తున్నారా, లేకపోతే ఇదంతా టైప్ చేస్తున్నారా? మనం టైప్ చేసేది ఏనే టైప్ చేస్తున్నాం, కానీ కంప్యూటర్ మాత్రం ఎలా తీసుకుంటుందంటే ఇలా తీసుకుంటుంది. ఓకేనా? కంప్యూటర్ స్టోరేజ్ మాత్రం ఇలా స్టోర్ అవుతుంది. ఎలా అంటే ఇలా బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయిపోయిన తర్వాత దాన్ని అలా తీసుకుంటుంది అన్నట్టు. ఓకే? ఇది ఉంది చూసారా, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. దీన్ని ఏమంటామంటే మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. హై లెవెల్ లాంగ్వేజ్. ఇది వచ్చేసి 1s 0s ఉంది చూసారా, దీన్ని వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. లో లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా? అయితే ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, అంటే ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ ఈ లాంగ్వేజ్ మనకు రాదు, ఇలా చెప్తేనేమో కంప్యూటర్కి అర్థం కాదు. ఓకేనా? మరి ఇద్దరికి మధ్యలో అంటే మనం చెప్పేది కంప్యూటర్కి అర్థం కావాలి, కంప్యూటర్ చెప్పేది మనకు అర్థం కావాలి అంటే దానికి మధ్యలో ఒక మీడియేటర్ కావాలన్నట్టు. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, ఒక హిందీ వచ్చిన వాడు ఉన్నాడు. వీడికి తెలుగు రాదు, వీనికి హిందీ రాదు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే ఏం కావాలి వాళ్ళకు? ఒక తెలుగు హిందీ వచ్చిన వాళ్ళు కావాలన్నట్టు. వీడికి తెలుగులో చెప్తే వీనికి హిందీలో చెప్పేసి మళ్ళీ తెలుగులోకి చెప్తాడు అన్నట్టు. వీడు అన్నట్టు మళ్ళీ దీనికి తెలుగులో చెప్తాడు. అంటే ఒక మీడియేటర్ లాగా, ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తాడు. ఇక్కడ మన కంప్యూటర్ లాంగ్వేజ్ అనేటివి కూడా అలాంటివి అన్నట్టు. ఏంటి, ఈ సి కానీ C++ కానీ జావా కానీ ఈ లాంగ్వేజ్ అన్నీ ఏంటి అంటే మనకు కంప్యూటర్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేస్తాయి. ఓకేనా? అయితే చూడండి, మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఏమని చెప్పాను అంటే, నేను
కలర్ చేంజ్ చేసుకుందాం. సరే చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకున్నాము అంటే ఇంతకుముందు నేను చెప్పాను, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, దానిలోనే భాగంగా ఏంటి వొకాబులరీ నేర్చుకుంటారు అని చెప్పేసాను కదా. అంటే ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. అలాగే సి లాంగ్వేజ్ కానీ C++ కానీ ఏది నేర్చుకోవాలన్నా కూడా దానికి సంబంధించి కొన్ని బేసిక్ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ నేర్చుకుంటే మీరు ప్రోగ్రామింగ్ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? అంటే మీకు ఆ కోడ్స్ వచ్చినంత మాత్రానే సరిపోదు, మీకు కొంచెం లాజిక్ కూడా కావాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు కంప్యూటర్ ఆన్ చేస్తున్నారు. కంప్యూటర్ ఆన్ చేసేసి మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలనుకోండి. ఇప్పుడు మీరు దాన్ని చూసుకుంటూ కూర్చుంటే ఓపెన్ అవుతుందా? కాదు. ఏం చేయాలి? మీరు ఇక్కడ మౌస్ తీసుకెళ్ళి స్టార్ట్ని క్లిక్ చేసి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ని క్లిక్ చేసి అలా ఓపెన్ చేయాలి. లేకపోతే డెస్క్టాప్ ఉంటే దాన్ని డబల్ క్లిక్ ఇవ్వాలి, అప్పుడు మాత్రం ఓపెన్ అవుతుంది. అంతే కదా? దాని అంతటా అదైతే ఓపెన్ కాదు కదా. ఓకేనా? మరి చూడండి, మరి మీకు ఇప్పుడు ఏదైనా ప్రింట్ తీయాలనుకోండి. ప్రింట్ తీయాలన్నా కూడా ఇప్పుడు మీరు ఏదైనా డైరెక్ట్ చూస్తేనే ప్రింట్ అయిపోతుందా, లేకపోతే వెళ్ళి ఫైల్లోకి వెళ్ళేసి ప్రింట్ అని క్లిక్ చేస్తేనే ప్రింట్ అవుతుంది? అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కంప్యూటర్ దాని అంతటా అదేం చేయలేదు. ఓకేనా? మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అదేమైనా చేయగలుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం ఎలా ఇవ్వచ్చు అంటే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇవ్వచ్చు అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆ సాఫ్ట్వేర్ని ఎలా క్రియేట్ చేస్తారని. ఓకేనా? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ని ఇంకొక సాఫ్ట్వేర్ తోటి క్రియేట్ చేస్తారు. ఓకేనా? మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఏంటి, సాఫ్ట్వేర్ని ఇంకొక సాఫ్ట్వేర్ తోటి క్రియేట్ చేయడం ఏంటి అని మళ్ళీ రావచ్చు. చూడండి, మీకు అసలు సాఫ్ట్వేర్ అంటే చూడండి, ఇప్పుడు C++ ఇవన్నీ ఉన్నాయి సారా, వీటిని యూజ్ చేసే మనం సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇది ఒకటే కాదు, C++, జావా, VB.NET వీటిని యూజ్ చేసేసి మనం సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మీరు అది గేమ్స్ సాఫ్ట్వేర్స్ అంటే సాఫ్ట్వేర్సే కాదు, గేమ్స్ అయినా కానివ్వండి, కంపైలర్స్ కానివ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, ఏదైనా సరే మనం క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి అన్నట్టు. ఓకేనా? మీరు ఎప్పుడైనా విన్నారా లేదా, సాఫ్ట్వేర్ అంటాం, హార్డ్వేర్ అంటూ ఉంటాం. ఓకేనా? సాఫ్ట్వేర్ తర్వాత ఇంకొకటి వచ్చేసి హార్డ్వేర్ అంటూ ఉంటాం. అసలు ఏంటి సాఫ్ట్వేర్ ఏంటి, హార్డ్వేర్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా మనం మీ టేబుల్ మీద కానీ ఎక్కడైనా కానీ ఒక నోట్బుక్ ఉంటే ఆ నోట్బుక్ని చూడండి. ఆ నోట్బుక్లో ఉన్న ఏంటి పైనుండే కవర్ పేజ్ని కానీ లేకపోతే దానిలో ఉండే పేజెస్ అన్నింటిని మనం హార్డ్వేర్గా తీసుకున్నాం. ఓకేనా? ఏంటి ఆ బుక్లో ఉండే కవర్ పేజ్ని, తర్వాత వచ్చేసి దానిలో ఉండే పేజెస్ని, దానిలో అంటే అది క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ని, దాని అంతటి మనం ఏమనుకోవచ్చు అంటే హార్డ్వేర్ అనుకోవచ్చు అన్నట్లు. ఓకేనా? సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు దానిలో ఏమైనా రాశారనుకోండి. ఓకేనా? మీరు దానిలో ఏమైనా నోట్ చేశారు, ఆ రాసిన దాన్ని మనం ఏమనొచ్చు అంటే సాఫ్ట్వేర్ అనొచ్చు అన్నట్టు. అంటే ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు నోట్బుక్ని టచ్ చేయొచ్చు. ఓకేనా? దానిలో ఉన్న పేజెస్ని టచ్ చేయొచ్చు. టచ్ చేయగలిగే వాటిని అన్నిటిని మనం ఏమంటామంటే హార్డ్వేర్ అంటాం. దానిలో ఉన్న మీరు రాసిన రైటింగ్ ఉంటుంది చూసారా, అంటే మీరు ఏదైతే మ్యాటర్ రాశారో దాన్ని మనం టచ్ చేయవచ్చా? లేదు కదా. దాన్ని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ అంటాం. ఓకే? ఇప్పుడు మీరు ఒక నోట్బుక్ తీసుకున్నారు, నోట్బుక్ తీసేసుకుని దాన్ని అట్లా ఖాళీగా పెడితే దాంతో ఏమైనా యూజా? ఏం లేదు. ఎప్పుడు యూజ్ అవుతుంది? దానిలో ఏమైనా రాస్తేనే మనకు యూజ్ అవుతుంది. అలాగే కంప్యూటర్ కూడా మనకు ఓన్లీ పార్ట్స్, ఈ మానిటర్, కీబోర్డు, CPU తీసుకొచ్చినంత మాత్రాన యూజ్ ఉంటుంది. దానిలో సాఫ్ట్వేర్ ఉంటేనే యూజ్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే మళ్ళీ వీటిని అనుకోవచ్చు, ఏంటిది వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వీటిని అన్నింటినీ సాఫ్ట్వేర్స్ అనే చెప్పొచ్చు. ఓకేనా? ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటిని మనం ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఇంకొక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి చెప్పాను నేను ఇంతకుముందు. ఏంటి C++, జావా ఇలాంటి వాటిని యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే? అయితే చూడండి, మనకు ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తున్నారంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఇప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్లో ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకోమని సజెషన్ ఇస్తానంటే నేను C లాంగ్వేజ్ నుంచి. ఓకేనా? మరి స్టార్టింగ్ ఇదేనా అంటే దీనికంటే ముందు వేరే లాంగ్వేజ్ కూడా ఉండే, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఏంటి అంటే బేసిక్ అని. ఓకేనా? బేసిక్ తర్వాత వచ్చేసి పాస్కల్, కోబాల్, ఫోర్ట్రాన్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకేంటంటే ఇవన్నీ కూడా కంప్యూటర్ లాంగ్వేజే. అయినా కూడా మీరు ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే C లాంగ్వేజ్ నుంచి. కారణం ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేసిక్ కానీ, పాస్కల్ కానీ, లేకపోతే కోబాల్, ఫోర్ట్రాన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఏదో ఒక స్పెషల్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మీరు గేమ్స్ క్రియేట్ చేయొచ్చు అనుకోండి. దీనిలో గేమ్స్ క్రియేట్ చేయొచ్చు. దీనిలో వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్స్ అంటే ఇప్పుడు మనకు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, పేజ్ మేకర్, ఫోటోషాప్ ఇవన్నీ ఉన్నాయిగా, అట్లాంటివి దీనిలో చేయొచ్చు అనుకోండి.
ఇందులో ఇచ్చేరాదు, ఇందులో ఇచ్చేరాదు. కానీ సిఏ ఎటువంటిది అంటే దీనిలో అన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, దీనిలో మనం ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ రాయొచ్చు, దీనిలో కంపైలర్స్ క్రియేట్ చేయొచ్చు, దీనిలో గేమ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాయొచ్చు. ఓకేనా, వీటన్నిటికి సంబంధించిన ప్రోగ్రామ్ సిలో రాయొచ్చు. ఓకే, చూడండి మనకు సి గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందాం. చూడండి, సిని ఎవరు అంటే డెన్నిస్ రిచ్ అనే పర్సన్ 1972లో డెన్నిస్ రిచ్ 1972లో బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశాడు. బెల్ ల్యాబ్స్లో. ఓకేనా, కెమ్ థామ్సన్ అండ్ డెన్నిస్ రిచ్ వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేశారు. ఓకే, అయితే మనకి ఈ సికి ఈ నేమ్ ఎందుకు ఉంది అంటే సి అనే ఎందుకు పెట్టారు అంటే చూడండి, సి కంటే ముందు మనకు ఒక లాంగ్వేజ్ ఉండే ఏంటంటే బి అని. ఓకే, మరి దీనికి బి ఎందుకు నేమ్ ఎందుకు పెట్టారు అంటే మరి నేను అనుకుంటున్నాను బెల్ ల్యాబొరేటరీలో డెవలప్ చేశారు కాబట్టి ఆ బి అనే ఫస్ట్ లెటర్ తోటి తీసుకుంటున్నారు నేను అనుకుంటున్నాను, మరి నాకు కూడా ఐడియా లేదు. ఓకే, బికి కంటిన్యూషన్గా ఏం పెట్టారు అంటే సి పెట్టారు. ఓకేనా, సికి కంటిన్యూషన్గా C++ పెట్టారు. యాక్చువల్లీ బి తర్వాత సి రాలేదు, బి తర్వాత వచ్చింది ఏంటిదంటే BCPL, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ వచ్చింది. ఓకేనా, బీను BCPL రెండింటిని కంబైన్ చేసి మళ్ళీ డెవలప్ చేసి ఏం లాంగ్వేజ్ డెవలప్ చేశారంటే సి లాంగ్వేజ్ చేశారు. ఓకేనా, సి లాంగ్వేజ్ని అసలు ఎందుకు డెవలప్ చేశారు అంటే సి లాంగ్వేజ్ని ఎలా డెవలప్ చేశారు అంటే యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసేసి సి కోడ్ రాశారు అన్నట్టు. యూనిక్స్ యూజ్ చేసి సి ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు ఈ సి మొత్తం డెవలప్ అయిన తర్వాత ఈ యూనిక్స్నే సిలో రాసినారు అన్నట్టు. మళ్ళీ యాక్చువల్లీ సిని క్రియేట్ చేయడానికి యూజ్ చేసింది ఏంటంటే యూనిక్స్. ఓకేనా, కానీ ఏమైంది అంటే ఈ సి లాంగ్వేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఎంత కంఫర్ట్గా ఉంది అంటే యూనిక్స్నే మళ్ళీ సి లాంగ్వేజ్ చేసి దాని కోడ్ మొత్తం రాశారు అన్నట్టు. ఓకేనా, అయితే ఇంతకుముందు నేను ఏమని చెప్పాను మీకు, సి లాంగ్వేజే కాకుండా కొన్ని బేసిక్ పాస్కల్, కోబాల్, ఫోర్ట్రాన్ ఇవన్నీ లాంగ్వేజ్ ఉన్నాయి. అయినా కూడా ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారా అంటే సి లాంగ్వేజ్ నుంచి అని చెప్పాను. ఓకేనా, దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి, ఇంతకుముందు నేను ఏమని చెప్పాను, ఇక్కడ బి లాంగ్వేజ్ ఉండే BCPL ఉండే అని చెప్పాను. ఓకే, మరి ఈ రెండు లాంగ్వేజ్ ఉన్నా కూడా మరి సిలు ఎందుకు డెవలప్ చేశారు అంటే సికి మెయిన్గా పోర్టబిలిటీ ఉంటుంది. ఏముంటుంది? పోర్టబిలిటీ అంటే ఏంటిదంటే ఇప్పుడు చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుతుంది విండోస్ XP అనుకోండి, దానిలో సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాశారు. మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చి అదే ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో రన్ చేద్దామని చూశాడు, వాళ్ళ ఇంట్లో విండోస్ 7 ఉందనుకోండి. ఓకేనా, ఆ ప్రోగ్రామ్ మీరు ఒకవేళ బి అనే లాంగ్వేజ్లో రాసి ఉన్నారంటే, బి లాంగ్వేజ్ అనే సాఫ్ట్వేర్లో రాసి ఉన్నట్టయితే మీరు అది మళ్ళీ అక్కడ విండోస్ XP ఉంటే మాత్రమే అది రన్ అవుతుంది అన్నట్టు. అంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టంలో చేశారో మళ్ళీ సేమ్ అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఈ బి అనే సాఫ్ట్వేర్ పనిచేస్తుందని. కానీ సి లాంగ్వేజ్లో అలా కాదు. మీరు ఇది ఏ ఆపరేటింగ్ సిస్టంలోనే చేయండి ప్రోగ్రామ్, మీరు ఏ కంప్యూటర్లోకి తీసుకెళ్ళినా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే పోర్టబిలిటీ అంటాం అన్నట్టు. అంతేకాకుండా సి లాంగ్వేజ్ ఇంకొకటి ఎఫిషియన్సీ అండ్ స్పీడ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటంటే చూడండి, ఖచ్చితత్వం అంటే ఎట్లా అంటే స్పీడ్ కూడా ఉంటుంది, ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, కోబాల్ అనే లాంగ్వేజ్లో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాశారనుకోండి, అది వచ్చేసి ఒక 10 lines పట్టింది అనుకోండి, సి లాంగ్వేజ్ అది 5 linesలోనే అయిపోతుంది. ఓకేనా, దీనిలో అవుట్పుట్ రావడానికి ఒక 5 seconds తీసుకుంది అనుకోండి, సి లాంగ్వేజ్లోకి వచ్చేసి 1 secondలోనే వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా, అంటే ఫాస్ట్గా వస్తుంది, ప్రోగ్రామ్ లెంత్ తగ్గుతుంది, పోర్టబిలిటీ ఉంది. పోర్టబిలిటీ అంటే ఒక కంప్యూటర్లో వేసిన ప్రోగ్రామ్ విత్ ఆర్ వితౌట్ మోడిఫికేషన్స్ ఏ కంప్యూటర్లోనైనా వేసుకోవచ్చు అన్నట్టు. చిన్న చిన్న మైనర్ మోడిఫికేషన్స్ తోటి ఏ కంప్యూటర్లోనే ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటిదంటే ఇంకా మీరు దీన్ని ఎక్కడైనా యూజ్ చేసేసుకోవచ్చు. సి లాంగ్వేజ్ ఇన్స్టిట్యూషన్స్లలో, కాలేజ్లలో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీనిలో అన్ని రకాల సాఫ్ట్వేర్స్ మల్టీపర్పస్, అంటే మీరు గేమ్స్ డెవలప్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు, కంపైలర్ డెవలప్ చేయొచ్చు, అన్ని డెవలప్ చేయొచ్చు. దీనిలో అన్నిటికీ సంబంధించిన కోడింగ్ రాయడానికి దీనిలో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అంతేకాకుండా ఇప్పుడు మీరు C++ నేర్చుకోవాలనుకోండి, డైరెక్ట్ మీకు C++ రాదు. C++ నేర్చుకోవాలంటే పక్కా మీకు సి లాంగ్వేజ్లో ఉన్న కోడింగ్ తెలిసి ఉండాలి. సి లాంగ్వేజ్ తెలిస్తేనే C++ నేర్చుకోవచ్చు. ఈ రెండు తెలిస్తేనే మళ్ళీ మీకు జావా నేర్చుకోవచ్చు అన్నట్టు. జావా రావాలి అంటే C++ మీద మంచి గ్రిప్ ఉంటేనే జావా నేర్చుకోవచ్చు. ఓకేనా,
ఇవన్నీ ఫ్యూచర్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే సి లాంగ్వేజ్ నుంచి నేర్చుకుంటారన్నట్టు. నేను చెప్పింది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే మీ సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.